ఆయన ఇంకొంతకాలం ఆగి ఇంకొక వారం రోజులు ఆగి రిలీజ్ చేస్తే చాలా బాగుండేది. కావాలని హరిహర వీరమల్లు రిలీజ్ అయినటువంటి కొన్ని రోజులకే పోటీగా కొన్ని థియేటర్ని ఖాళీ చేసి మరి ఈ యొక్క నరసింహ మూవీ రిలీజ్ చేయడం అనేటువంటిది నిజంగా కూడా ఇది అల్లు అరవింద్ గారు చేసినటువంటి కుళ్ళు కుతంత్రాన్ని నిరూపిస్తుంది. అల్లు అరవింద్ గారికి ఈ యొక్క మెగా ఫ్యాన్స్ తరఫున, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున వార్నింగ్ ఇస్తున్నాం. మీరు చేసేటువంటి కుయుక్తులను ఖచ్చితంగా కూడా దెబ్బ కొడతాం. భవిష్యత్తులో మీ అల్లు అర్జున్ సినిమా కానీ మీ సినిమాలు ఏ రిలీజ్ అయినా సరే మెగా ఫ్యాన్స్ తరఫున మీ సినిమాని కూడా భారీగా దెబ్బ కొడతాం అని కూడా బహిరంగం కూడా అల్లు అరవింద్ గారికి వార్నింగ్ ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రజెంట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, దానికంటే మీకు ఏమైనా అవగాహన ఉందా? ఆంధ్ర పాలిటిక్స్లోను మొన్నే చంద్రబాబు నాయుడికి ఉప ప్రధానమంత్రిగా ఇస్తానని, నారా లోకేష్ గారిని సీఎంగా చేస్తానంటున్నారు. సో జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మరి సీఎం అవ్వాల్సిన అర్హత ఉంది. సో ఇప్పుడు జనసేన కార్యకర్తలు ఎలా ఫీల్ అవుతారు ఒకవేళ నారా లోకేష్ గారిని సీఎం చేస్తే? దాని గురించి మీరు ఎలా స్పందిస్తారో చెప్పండి. ఆల్రెడీ జనసేన కార్యకర్తలందరూ తీవ్ర నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతే చూడాలని ఈ యొక్క జనసేన అందరికీ కూడా చాలా చాలా ఆసక్తిగా ఎదురుస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ డిప్యూటీ సీఎం పదవికే పరిమితం ఒకసారి. ఆ డిప్యూటీ సీఎం పదవి కూడా ఓన్లీ పదవి మాత్రమే, అది దానికి అధికారాలు ఏమి అంత లేవు. కేవలము ఒక పంచాయతీరాజ్ మంత్రిగా మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం అంటే ఒరిజినల్ సీఎంకు ఉన్నటువంటి పదవిలో ఎటువంటి అధికారం కూడా ఈయనకు లేవు. ఇది వాస్తవం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి ఉత్సాహంతో రాష్ట్రాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క తన ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని రంగాన్ని డెవలప్ చేయాలి, కొన్ని విషయాల వరకు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని తొక్కివేయడానికి కూడా తీవ్రంగా కూడా ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ ప్రతిపక్షాలు కూడా పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా తొక్కివేయడానికి ప్రయత్నం కూడా చేశారు. ఇది నిజంగా కూడా బాధాకరమైన విషయము. పవన్ కళ్యాణ్ గారు అనుకున్నటువంటి స్థాయిలో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ అనుకుంటాం, కానీ అంత అధికారాలు ఏమీ లేవు. ఒక డమ్మీ డిప్యూటీ సీఎం అంతే, ఒక డమ్మీ క్యాండిడేట్గానే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తప్ప నిజమైనటువంటి అధికారం ఏమీ లేదు. డిప్యూటీ సీఎం పదవి అనేది ఒక డొల్ల పదవి అనేటువంటిది కూడా అందరికీ అర్థమైపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా కూడా సీఎం అవ్వాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ ఆ విధంగా కూడా జరగటం లేదు. ఆయన్ని జాతీయ రాజకీయాలకు పంపిస్తారని జాతీయ స్థాయిలో కూడా ఆయన సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేశారు. కాబట్టి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేసి తద్వారా కూడా జాతీయ రాజకీయాలు ఆయన పంపిస్తారని కూడా. ఇంకో క్వశ్చన్, ఇప్పుడు జగన్మోహన్ నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ అనే ఒక బుక్ అయితే పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్ చేసుకొని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి యాప్ అనే ఒక కొత్త యాప్ దించుతాం అనుకుంటున్నారు. మీ ఎవరెవరికి ఏమైనా అన్యాయాలు జరిగినా, ఏమైనా ఇది జరిగినా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా యాప్లో అప్డేట్ చేయండి, నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మనమే వస్తాము, మనం కూడా ప్రతీకారం తీసుకుందాం అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? యాప్ అనేది కేవలం రాజకీయ నాయకుల కోసం, లేదా అందరూ ప్రజల కోసం? రాజకీయ నాయకులు ప్రజలందరి కోసం. ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ టీడీపీ ఇది చాలా మంచి పరిణామమే. ఆయన యాప్ తీసుకురావచ్చు. ఆల్రెడీ ఉన్న సమస్యలకే దిక్కు లేదు. డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్గా ఈ యొక్క ప్రజావాణి ఉంది, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఎవరు చెప్పినా సరే ఎటువంటి సమస్యలు కూడా తీరట్లేదు. ఇంకా యాప్ ఏర్పాటు చేసి నెక్స్ట్ ఒక దాదాపు 4 years తర్వాత ఆయన చేస్తా అనడం కూడా హర్షణీయదగ్గ పరిణామం. ఏమైనా ఈ పరిణామం అనేది మంచిది కాదు. ఎందుకంటే సాధారణంగా అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు. ఆ విషయం భారతదేశంలో అందరికీ తెలుసు. ఒక పార్టీ కొంతకాలం అధికారం ఉంటుంది, ఎంత గొప్ప పోటుగాడైనా కొంతకాలానికి అధికారం కోల్పోయే విధంగానే ఉంటుంది భారతదేశంలో. మరి ఇటువంటిప్పుడు ఈ యొక్క అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళని గెలిచినటువంటి వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడం అనేటువంటిది చాలా భయంకరమైన తీవ్ర పరిణామాలు దారితీస్తుంది. అది చాలా ప్రమాదం కూడా. కానీ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అమల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తీవ్రంగా కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించడం జరిగింది, అనేక బాధలకు గురి చేయడం జరిగింది. దానికి వీళ్ళు ప్రతీకారంగా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిందో వాళ్ళ పగ కూడా తీర్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన వాళ్ళైతేనేమి, ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించిన అయితే వీళ్ళందరి మీద కూడా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఒక్కొక్కరిని కూడా సాక్ష్యాలతో సహా కేసులు పెట్టి వాళ్ళని జైలు వేయడం జరుగుతుంది. కేవలం బెయిల్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఏమైనా రేపు కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్టయితే తప్ప